This is the fellow. Me. Engagement tomorrow. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ Kichiki76. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా అన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో అయితే అయిపోతుంది. సో తెలిసిందే కదా, ముందు మా అన్న చెప్పేసిండు మీ ఎంగేజ్మెంట్ టుమారో అని. సో మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కి నేనైతే ఇంటికి వెళ్తున్నాను. చూడండి, మా కథలు మామూలుగా ఉండవు. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి అండ్ పక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా అన్నయ్య మా కోసం అయితే కార్ అయితే మొత్తం మీకేగా రాజ్యం మీదే అన్నట్టు కారు మాకు ఇచ్చిపోయింది అనమాట. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా పెద్దోడు అయితే భలేగా పడుకున్నాడు, చిన్నోడు కూడా పడుకున్నాడు. క్యూట్ గా ఎంత మంచిగా అనిపిస్తుండో. వాళ్ళిద్దరు అంత ప్రశాంతంగా పడుకుంటే నాకైతే మామూలు హ్యాపీనెస్ కాదు. ఏది లేకున్నా బతికేయచ్చురా బాబు ఆ టైంలో అనిపిస్తుంది. పిల్లలు సతాయిస్తే అసలు ఏది ఉన్నా వేస్టే అనిపిస్తుంది కదా. నిజమా కదా? కామెంట్లో చెప్పేయండి. సో మాకైతే కార్ ట్రబుల్ ఇస్తూనే ఉంటుంది అక్కడక్కడ. సో మా బావ అయితే దాన్ని సెట్ చేస్తూనే ఉన్నారు. సాంగ్స్ పెట్టుకొని మంచిగా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇద్దరైతే లేచేసారు. ఇక బిస్కెట్లు. మా అన్నయ్య అయితే తమ్ముడి మీద ప్రేమ మామూలుగా చూపెట్టాడు. ఏమైనా అంటే తమ్ముడు మమ్మీ వీడియో నేను బిస్కెట్ ఇస్తా అంటుండు. అంత పెద్దోడు అయిపోతుండు మా పెద్దోడు. అన్ని వీడియో క్యాప్చర్ చేయాలని వాడికి కూడా తెలుస్తుంది అనమాట. ఎట్లా చూస్తుండో మీరే చూసేయండి. ఇస్తున్నట్టు వీడియోలో పడాలి కాబట్టి వాడు చూస్తున్నట్లా. నాకు క్యూట్ అనిపిస్తుంది ఇలాంటివి. సో దారిలో వెళ్తుంటే నాకైతే ఆకలిందనమాట. మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు, అందుకే మా బావ నా కోసం అయితే మంచిగా టిఫిన్ తెచ్చారు. దోశ అయితే హాయిగా తినేసి ఇద్దరు పిల్లలతో జర్నీ మస్తు స్టార్ట్ అయిందనమాట. చూసారా, దేవుడు తలుచుకుంటే ఎక్కడైనా ఆపగలడు. మాకైతే స్వర్ణగిరి దగ్గర మా కార్ ఆగిపోయింది. ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్ ఆగాలని ఏముంటుంది మీరే చెప్పండి. సో దేవుణ్ణి అయితే దూరం నుంచి దర్శించుకున్నాం అండ్ అంత సవ్యంగా జరిగిపోవాలనేసి మొక్కుకున్నా అన్నమాట. ఇక్కడ డాడీ నువ్వు డ్రైవింగ్ చేసి అలసిపోయినావు కదా, నీకు హెల్ప్ చేస్తా అని మా చిక్కి బాబు కూడా హెల్ప్ చేస్తుండే మా బావకి. మా బావయ్య ఫుల్ ఖుషి అన్నమాట. ఎందుకంటే కొడుకు హెల్ప్ చేసేటోడు అయిపోయింది ఇప్పటి నుంచే. మా నిక్కి బాబు స్లీపింగ్ వేసేసిండు. నేను చూడండి పిచ్చి దాని లెక్క తయారైనాను. ఆ వెదర్ ఎంత బాగుండేనో. ఇంటికైతే వెళ్ళిపోయినాము అండ్ మా చెల్లి అయితే డిజైన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మర్దలు కష్టపడతా అంటే బావకు అస్సలు చూడబుద్ధి అయితే లేదంటే, అందుకే మా బావ కూడా హెల్ప్ చేస్తుండే అన్నమాట వాళ్ళ మరదలకి. అందరం అయితే ఇంటికి వచ్చేసాం. మా డాడీ అయితే ఇక పిల్లలు వస్తే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఎప్పుడు పిల్లల్ని పట్టుకొని కూర్చుంటాడు, ఆ పనులు అనేది మర్చిపోతాడు. మా చెల్లి ఎంత కష్టపడి తీస్తుందో, దీనికి ఇంత టాలెంట్ కూడా ఉందా అనేసి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట మాకు. సో దాని టాలెంట్ మొత్తం బయట పెట్టేస్తుంది. రాని వచ్చి అన్ని నేర్చేసుకొని మంచిగా వేస్తుంది అనమాట. ఒక పర్ఫెక్షన్ ఎట్లా వేస్తారో అట్లా వేస్తుంది. ఇక్కడ మా అన్నయ్య హాయ్ చెప్పరా అంటే ఆ పిల్ల బుద్ధులు అసలే పోనీయడు అనమాట. అంత చిన్న బుద్ధులకనే వేస్తాడు. ఇప్పుడు మేమైతే మా తండ్రిలో చెప్పలేకపోతున్నాం. మా బాబాయ్ వాళ్ళకి మా మామీ వాళ్ళకి చెప్తున్నాం అనమాట. ఇక్కడ మా మామీ బాగా అలిగింది, అందుకే మా అన్నయ్య మరి చెవులో పోయి చెప్తుండు రేపు నా ఎంగేజ్మెంట్ నువ్వు రావాలి అన్నట్టు కోరుతుందన్నమాట. లిటరల్లీ మా మామి మాకు ఫ్రెండ్ లెక్క. సో తను బాగా ఆట పట్టించుకుంటాము. ఇక్కడ మా అన్నయ్య లే చుట్టాలు వచ్చారు కదా, బేసిక్ కామన్ సెన్స్ లేదు నీకు, అన్ని చేయాలనేసి అంటుండన్నమాట. మా పిన్నిని అయితే ఎట్లా చిన్నపిల్లల్ని గుంజుకోబోతుండో మీరే చూసేయండి. ఇప్పుడైతే మేము మా బాబాయ్ వాళ్ళకైతే చెప్పనిపోయినాము. హ్యాజ్ ఏ లైక్ పెళ్లి కొడుకు చెల్లి కాబట్టి నాకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నేను అన్నిట్లో వెళ్ళాలన్నమాట. మా అన్నయ్య నువ్వు లేనిదే ఏది జరగదు అనగానే ఇక నేను మా అన్నయ్య ఇంకా తోకమ్మటి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళగానే అతిథులకు నీళ్ళు ఇవ్వాలి కాబట్టి మా పిన్ అయితే సాంప్రదాయంగా నీళ్ళు తెచ్చి ఇస్తుంది. అండ్ ఇక్కడ మేమైతే తాక్కుంటే ముచ్చట్లు పెడుతున్నాం. చుట్టాలు వచ్చినా మరి చికెన్లు చుక్క ముక్క లేదా అనేసి అయితే మాట్లాడుతున్నాము. భలేగా నవ్వుకున్నాం అనమాట. లిటరల్గా ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అండ్ ఒక కొత్త ఫీలింగ్ మాట్లాడుతాండే అట్లా వీడియోస్ తీసుకోవడం, వీళ్ళందరూ మా చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేయడం నాకు బాగా నచ్చింది. ఇక్కడ మా బాబాయ్కి మా పిన్నికి అయితే చెప్తున్నాం మా అన్నయ్య ఎంగేజ్మెంట్ మీరు ఈ రోజున అయితే మా ఇంటికి వచ్చేయాలి, రేపు వెళ్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నాం. పక్కనే ఇల్లు, కానీ వాళ్ళకి కూడా చెప్పాలి. అంటే అలుగుతున్నారు రా బాబు. ఇలాంటి టైంలోనే కదా అందరు అలుగుతారు. ఆ అలగడం వాళ్ళ ఆలకని మనం తీర్చడం అన్ని క్యూట్ అనిపిస్తాయి అనమాట. అసలు ఎంత క్యూట్గా అయిపోతుందో డే అంతా ఎంత సింపుల్గా అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. సో వీళ్ళకైతే చెప్తుంటే మా బాబాయ్ మస్తుగా నవ్విస్తున్నారు. మమ్మల్ని కామెంటరీల మీద కామెంటరీలు వేస్తున్నారు. ఒక్కొక్కరు నవ్వడం కాదు. సో ఇక అయిపోయింది, నేను వెళ్తున్నా బాయ్ అనేసి అయితే వెళ్ళిపోయినాను. ఇక్కడ మా నిక్కి బాబు చిన్నోడు కాదు, ఏదో జామకాయ మా డాడీ ఇంత తింటా అంటే నువ్వు తింటావా నా జామకాయ, నాకు వద్దని కోపంలో గుంజి మొత్తం తినేస్తా నేనే అనేసి గుంజుతున్నానమాట. వాడి క్యూట్నెస్ ని చూసి మా డాడీ వామ్మో వీడు ఇప్పటి నుంచే ఇంత కంత్రి తయారైతుండ అనేసి అయితే అంటుండు. ఇక్కడ చూడండి మా చెల్లి వేసిన డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడిని బాధ ఎప్పటికీ రావద్దు, వాడి డైలాగ్లో మీరు వినేయండి. వాడిని ఎంత సతాయిస్తామో మేము వేసుకున్నాం అనేసి ఫేస్ ప్యాక్ వాడికి
కూడా వేసేసినాం అన్నమాట. ఇక్కడ చూడండి ఇలాంటి చెల్లెలు మీకు కూడా ఉన్నారు, ఉంటే కామెంట్లు చెప్పేయండి అనేసి అయితే అంటుండన్నమాట. ఫస్ట్ అయితే మా అన్నయ్యకి మంచిగా లైక్ ఫేషియల్స్ చేస్తున్నాం, ఎందుకంటే రేపు వాడు ఎంగేజ్మెంట్ మినిమం కనిపించాలి కదా. అసలుకే న్యాచురల్ బ్యూటీ కాబట్టి అన్ని న్యాచురల్ రెమెడీస్ అన్నీ వాడేస్తున్నాము. మా అన్నయ్య డౌట్, రేపు నా ఫేస్ లెక్కుంటేనే చాలు, వెరైటీగా అయిపోయేలాగా చెయ్యకండి ప్లీజ్ అనేసి అంటుండే అనమాట. నేను ఫస్ట్ లేయర్ కోటింగ్ వేస్తే మా చెల్లె సెకండ్ లేయర్ కోటింగ్ వేస్తుంది. మా తమ్ముడిని మా తమ్ముడికి వెనకాల హెయిర్ బ్యాండ్ పెట్టుకొని ఎంత ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తుంటే మీరే చూడండి. వాళ్ళిద్దరు అసలు క్యూట్ అనమాట. మేము ఏది చెప్పినా సరే అంటారు, కానీ ఇది దాచేయొద్దు అది అనేసి అస్సలు అన్నారు. ఇక్కడ చూడండి వాళ్ళు ముగ్గురు వేసేసుకున్నారు, ఇప్పుడు నేను కూడా వేసేసుకున్నాను. మిగిలింది ఏది వేస్ట్ చేయొద్దు కాబట్టి మేము అందరం మంచిగా అయితే రిలాక్స్ అవుతున్నారు. మీరు చూడండి బీచ్ అనుకుంటారు కావచ్చు, ఇంట్లో పడుకుని మరి పోజులు చేస్తున్నారు మాకు. సో ఇక్కడికైతే మొత్తానికైతే ఫేషియల్ అంటే ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే కోన్ అన్నమాట మెహందీ వేస్తున్నాం. ఫస్ట్ మా అన్నయ్యకి డిజైన్స్ అయిపోతే ఆ తర్వాత మేము ఏదో వేసుకుందామని అనుకున్నాం అనమాట. బట్ లిటరల్గా లాస్ట్ వరకు ఏమైందో చూడండి. ఇక్కడైతే మా అన్నయ్యకి అయితే స్టార్ట్ చేస్తున్నాము. మా అన్నయ్యకి వేయనికే మా చెల్లి నియర్లీ 4 hours టైం తీసుకుంది. ఇటో గంట అటో గంట అన్నట్టు, ఒక హ్యాండ్కి 2 గంట, 2 handsకి 4 hours తీసుకుంది. అప్పటికే నైట్ అయిపోయింది. నాకు వీడియో తీసే ఓపిక పోయింది, ప్లస్ మా చుట్టాలందరూ వచ్చేసరికి నా కొడుకులు ఇద్దరు నుంచి సతాయించడం స్టార్ట్ పెట్టేసినారు. ఇక్కడైతే చిన్న చిన్నగా డిజైన్ స్టార్ట్ అయిపోయింది. మా అన్నయ్య ఫేస్ అయితే వెలిగిపోతుంది అన్నమాట. అందుకే ఇక్కడ వెలిగిపోతుందిరా నీ ఫేస్ అని అంటున్నాను. ఇక్కడ వాడే ఏంది నేను కూడా వేసుకుంటా మమ్మీ, వాళ్ళు వేసుకుంటున్నారు కదా అన్నట్టు మా చిక్కి బాబు రెడీ అవుతుండు ఫేషియల్కి అండ్ కోన్కి. వాడైతే ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుండో అందరు రావడానికి. మస్తు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఇక్కడ నా ఫేవరెట్ కపుల్ అయితే వస్తున్నారు, మా పెదమామయ్య అండ్ మా అత్తమ్మ. వీళ్ళిద్దరు ఉంటే చాలా నాకు ఎంత హ్యాపీగా అనిపించేస్తుందో అసలు. వాళ్ళు రాగానే నా ఫేస్ వేరే లేక వెలిగిపోతుంది. ఇక్కడ మా చిక్కి బాబు కూడా సోకులు పడడం స్టార్ట్ పెట్టినారు. ఇక్కడ చూసారా నైట్ అయిపోయింది, అందరైతే మంచిగా తాగుతున్నారు అండ్ పార్టీ ఎంజాయ్ మూడ్లో వచ్చేసినారు. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ అత్తలకైతే కోన్ పెట్టేస్తుండు, బికాస్ మేము బిజీ కాబట్టి. నేను మా చెల్లి రెస్ట్ అండ్ నేనేమో పిల్లల్ని చూసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అయినా క్యాప్చర్ చేసుకుందాం అనేసి అయితే చేసుకుంటున్నాను. వాడు వాళ్ళ అత్తరికి మంచిగా మేకప్ వేస్తుండు. ఇక్కడ మా అన్నయ్య అయితే మా వదినతో ఈ చాటింగ్ అన్నమాట, అండ్ మంచిగా మాట్లాడుతుండు కూడా. వాడిని అయితే అట్లా గెలికేసి మళ్ళీ వెనకొచ్చేసాను. మా పిన్ అయితే వేసేసుకుంటుండే. ఇట్లా ముందు రోజు జరిగింది. ఎంగేజ్మెంట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.